151 సీట్లు వచ్చిన రోజే ఇది పవన్ కళ్యాణ్ గారు కూటమి ఆ రోజు ఏ పార్టీకి ఆ పార్టీ ఓడిపోయినా ఆ రోజే పోరాటం చేశాం. కనీసం వైసీపీ నాయకులు మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పాలి. ఇట్లాంటి మా తాత మాకు చెప్పినట్టుగా ఓటికొండ ఓటికొండలు బాలుగొట్టేవాడు అని అవహేళన చేస్తారా ఇప్పుడు ఆ మాట చెప్పాకని. అట్లా నీ పార్టీ ఒక్కలైపోతే నీ పార్టీకి సంబంధించి 11 సీట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉంటే 164 మంది గెలిస్తే మళ్ళీ వస్తామేంటి? వచ్చినప్పుడు ఏం చేశారు? ఇప్పుడు చాలా కరెక్ట్గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. ఎస్, ఓడిపోయినప్పుడు 151 సీట్లు వచ్చిన రోజే ఇది పవన్ కళ్యాణ్ గారు కూటమి ఆ రోజు ఏ పార్టీకి ఆ పార్టీ ఓడిపోయినా ఆ రోజే పోరాటం చేశాం. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇది లేకుండా భయపెట్టాలని చూస్తే మీరు ఆగారా? పని ఎవరన్నా ఆగారా? ఆయన మాట్లాడిన ప్రతి మాట నిజం. రాజకీయాల్లో నేను కూడా చెప్పేవాడిని వెంకటకృష్ణ గారు చాలాసార్లు మీ డిబేట్లో కూర్చున్నప్పుడు కూడా భయపడేవాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు సార్? ఇప్పుడు అంటే ఎవరు కొత్తగా వచ్చిన వ్యాపారస్తులు లేదా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా భయపడి అమ్మో అని చెప్పి వెళ్ళిపోతారో లేదా పార్టీలు మారిపోతారేమో కానీ రాజకీయాల్లో ఉన్నాడు మేము 35 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఎవరికైనా భయపడతామా? భయపడే లెక్కన మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, ఏమైనా భయపడతారా మీరు? ఎవరిని ఎంతమంది భయపెట్టారు? ఎన్ని రకాలైన కేసుల్లో మీరు లోనికి వెళ్ళి వచ్చారు? అంటే ఇవన్నీ నేను చెప్పేది అదే, ఆ అవగాహన కల్పించుకోవాలి. ఏదో ఊరినే కత్తినో పిన్మీస్నో లేదంటే దీన్నో చూపించి బ్లేడ్నో చూపించి భయపెట్టేద్దాం, బ్లేడ్ బ్యాచ్నో లేదంటే గంజాయి బ్యాచ్నో లేదంటే 2 కత్తులు పుచ్చుకునో 2 పోస్టర్లు పెట్టుకునో భయపెట్టేద్దాం అనుకుంటే, కాకపోతే ఇక్కడ మేము మాట్లాడుకునేది ఎస్ మీరు చెప్పింది కరెక్ట్. మా అందరి బాధ ఏంటంటే వాళ్ళని ఎదుర్కోవడం గురించి వాళ్ళ అంశం గురించి ఇక్కడ చర్చే కాదు.